అన్న కొంచెం వెనక జరగండి. अरे మేనేజర్ పట్టుకరండి ఇటు మేనేజర్ రావాలి మీటింగ్ ఆఫీసర్లకు చెప్పాలి మీటింగ్ ఇప్పుడు వర్కర్లంగా లోపల తోలేసేస్తున్నారు నాయకులు తీసేస్తున్నారు మేనేజర్ ముందు కూర్చున్నాడు మాట్లాడదాం వాళ్ళది ఇవ్వండి మరి మన బైక్ రాదు అది అనసలు పెట్టుకోవాలి సంపత్ తీస్తారా ఇప్పుడు పోతే పోని తన్నాలు అని మైక్ పట్టుకొని చెప్తాం కదా ఇప్పుడు మైక్ తెగిపోమంటారా మేనేజర్ ముందు కూర్చోవాలి బైక్
ఇక్కడనే మాట్లాడతాం, ఇక్కడనే వస్తారు కామ్రేడ్స్. సింగరేణి మేనేజ్మెంట్, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ శునక ఆనందం వహిస్తున్నది. తప్పులు చేసేది ఇక్కడి యాజమాన్యమే, అండర్ గ్రౌండ్ లో యాక్షన్ చేసేది వాళ్ళే. దానికి నిదర్శనం మొన్ననే అమలులో ఉన్న పారిశ్రామిక సంబంధాల విధానం ప్రకారము యాజమాన్యం అనుమతి లేకుండా పైన ఏ కార్మిక సంఘం కూడా ద్వారా సమావేశము నిర్వహించరాదు. కానీ ఇటీవలి కాలంలో కార్మిక సంఘాలు ఇతరులు యాజమాన్యం అనుమతి లేకుండా ద్వారా సమావేశంలో నిర్వహించుతున్నారు. దీని వలన పని నష్టపోయి సత్తుపల్లి కార్మిక మిత్రులారా, ఈ రోజు మేమందరము కవిత గారి నాయకత్వంలో కార్మిక సమస్యలు తెలుసుకోవడానికి, సింగరేణి సంస్థను కాపాడడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత నెల రోజుల నుండి సింగరేణి బాయిబాట హెచ్ఎంఎస్ వేయడం జరిగింది. సింగరేణి బాయిబాట ఆట పాడడానికి కాదు, కార్మిక గులగుల అన్నదట. వాళ్ళు చైర్మన్ కు చెప్పి అక్కడ మేనేజర్ కు, ఆ ఏజెంట్ కు, జనరల్ మేనేజర్ కు లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. మరి అదే యాజమానికి నేను అడుగుతున్నా, డైరెక్టర్ పర్సనల్ గారు, మీకు కళ్ళు లేవా, మీకు చెవులు లేవా? 4 గోడల మధ్యలో కూర్చి నాటకాలు చేస్తున్నారు. నాటకాలు బంద్ పెట్టండి. గతంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజల దగ్గరికి వచ్చేది, కార్మికుల దగ్గరికి వచ్చేది, వాళ్ళ సమస్యలు వినేది. కార్మికుల సమస్యలు ఎవరు వినాలి? వినేటోడు ఎవరు లేడు. మొన్ననే ఈ ఓపెన్ కాస్ట్ లోనే తిండి కూడా, బువ్వ కూడా సరిగా తిననిస్తలేరు. బ్లాక్ మెయిల్ చేసి నాటకాలు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ క్యాంటీన్ అంటే లోపల పనిచేసిన తర్వాత బయటికి వచ్చి తినాలి. క్యాంటీన్లో బురదలో దుమ్ములో క్యాంటీన్ లాగా పెట్టి దాన్ని మేము వ్యతిరేకించినాం. హెచ్ఎంఎస్ 15 రోజుల దాకా ఎవరు పోలేదు. చేతుల పవర్ ఉంది కదా అని ఇక్కడ మేనేజర్, ఇక్కడ ఏజెంట్, ఇక్కడ జనరల్ మేనేజర్. అసలు జనరల్ మేనేజర్ పోస్టే అవసరం లేదు. ఇక్కడ జనరల్ మేనేజర్ పోస్టే అవసరం లేదు. జనరల్ మేనేజర్ కుర్చీలో నువ్వు కూర్చున్నావు. మరి వేరే డిపార్ట్మెంట్, పర్సనల్ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ పెట్టాలి కదా, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ పెట్టాలి కదా, క్లారికల్ డిపార్ట్మెంట్ సపరేట్ పెట్టాలి కదా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ పెట్టాలి కదా. నువ్వు ఒక్కనివి పదవి తీసుకొని కార్మికులు లేటుగా పోతాను, అన్నం తిని ఇది చేస్తారు, పిట్ట కథలు చెప్పుకుంటా లోపల క్యాంటీన్ పెట్టినావు. అందరు తిరస్కరించారు. అందరు తిరస్కరిస్తే ఈ ఆఫీసర్లు, ఇక్కడున్న మేనేజర్, ఇక్కడున్న ఏజెంట్, ఇక్కడున్న జిఎం పిక్నిక్ పోయినట్టు లోపల వాళ్ళు టిఫిన్లు పట్టుకొని తిన్నారు. అంటే వాళ్ళు పట్టుకొని పోలే, కార్మికులాగా వాళ్ళు కూడా టిఫిన్ పట్టుకోపోలే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ₹1,00,000 జీతగాంతో టిఫిన్ తెప్పించుకున్నావు, క్యారేజ్ తెప్పించుకున్నావు, అక్కడ తిన్నావు, ఎంజాయ్ చేసినావు. తర్వాత చేతిలో ప్లేడే అన్నది ఉంది, ప్లేడేలు బంద్ చేసిండు, బ్లాక్ మెయిల్ చేసిండు. కార్మికుల ఆర్థిక ఇబ్బందులను ఆసరా తీసుకొని బ్లాక్ మెయిల్ చేసినావు. అక్కడ కూర్చొని ప్లేడేలు బంద్ చేస్తే అందులోకే వెళ్ళి కొంతమంది కోవర్స్ తయారు చేసుకొని మేము ఎక్కడ అన్నం తింటాం సార్, మాకు ప్లేడే పెట్టండి, నడిపియండి అని పెట్టి ఇట్లా ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాం. అదొకటి. నిన్నగాక మొన్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతున్నా, మా దగ్గరికి వచ్చారు మీరు. మరి మొన్న రిపీటెడ్ ఏరియా లోపల డంపర్ నడిచే ప్లేస్ లో జీపులు పోవద్దు. జనరల్ మేనేజరే జీప్ నడుచుకుంటూ పోయిను, డంపర్ను గుద్దిండు.
డంపర్ ఆపరేట్ డంపర్ గుద్దలే. ఎటు పోయినా ఇక్కడ కార్మిక సంఘాల కళ్ళు మూసుకుపోయినాయా, కళ్ళు దొబ్బినాయా? ఆపరేటర్కు ఛార్జ్షీట్ ఇచ్చిండు. ఆపరేటర్కి ఛార్జ్షీట్ ఎట్లా ఇస్తావు? దొబ్బింది, పట్టుకపోయింది మేనేజర్. లైసెన్స్ లేని బండి, ప్రొహిబిటెడ్ ఏరియా, అక్కడ చిన్న బండ్లు పోవద్దు రూల్ అంటుంది. ఇక ఇవాళ కొత్త చైన్ తీసుకొచ్చిండు. నీ అయ్య సొమ్ము కాదు, నీ అవ్వ సొమ్ము కాదు, కంపెనీ పైసలతో కొత్త చైన్ తీసుకొని గేట్ కు పెట్టి తాళం పెట్టి మమ్మల్ని రాకుండా చేసినావు. ఇది ఇల్లీగల్. కార్మికుల దగ్గరికి కార్మిక సంఘ నాయకులు వస్తారు సమస్యలు పరిష్కారం చేయడానికి. వాళ్ళు బ్రోకర్లను పంపిస్తారు. కార్మిక నాయకులను రాణిస్తలేరు మా హెచ్ఎంఎస్ కు. బ్రోకర్లను పంపించి గుసగుసలు పెట్టి ఇక్కడ రాగానే డిస్ట్రిబ్యూషన్ అడ్డుపోండి జాగిరా అనేది మా చేతిలో కూడా ఉంది. మీకు జీతాలు, అందుకే మీకు జీతాలు ఇస్తలేదు కంపెనీ, పిఆర్పి ఇస్తలేదు. అసోసియేషన్ కు సిగ్గు లేదు. మేనేజ్మెంట్ సరెండర్ అయింది, జనరల్ మేనేజర్ పోస్టుల గురించి సరెండర్ అయింది. మేము సపోర్ట్ చేసినాం. కార్మికుడు, ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్. జీతాలు అనేది అందరికీ సమానమే. పిఆర్పి కూడా ఇవ్వండి అని కవిత గారు కూడా నేను చెప్పింది, వాళ్ళు మాట్లాడి మేము కూడా చెప్పినాం. ప్రమోషన్ పాలసీ ఇవ్వాలి. ప్రమోషన్ అసోసియేషన్ ఉన్న పెద్ద లీడర్లు ప్రమోషన్ దొబ్బుతే అయిపోయింది, కిందోళ్ళకి ఇస్తలేరు కనుక ఇవాళ కామ్రేడ్స్ మేము కామ్రేడ్స్ సింగర్ సంస్థ శ్రీనివాస్ ఇట్లా ఎవడాడు నువ్వు ఇట్లా అక్కడ మొత్తం చచ్చిపోయినడేనా బర్త్డేనా మేనేజర్ చచ్చిపోయినడేనా బర్త్డేనా అది ఉండు పోయి నువ్వు మొత్తుకోకు ఉండు మొత్తుకుంటే మన గొంతు పోతుంది వాని గొంతు పోయేటట్టు మనం చేయాలి అదే ఆగుపోయి నువ్వు ఆగు అది కాదు మనం మాట్లాడు ఇవాళ మేము వచ్చింది కేవలం కార్మిక సమస్యలు పరిష్కారం చేయడం పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయడం పోరాడి సాధించుకున్న డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధించడం ఎట్లా సాధించాలి కార్మికులకు ప్రమోషన్ ఎట్లా రావాలి జనరల్ మజ్దూర్స్ అండర్ గ్రౌండ్ నుండి వస్తే వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వకుండా పామునిచ్చేలాగా కేటగిరీ 5లో పోవడానికి కేటగిరీ తీసుకొచ్చి నువ్వు చేస్తావా లేదా అనే విధంగా ఈ విధంగా కార్మికులకు ఆర్థిక దోపిడీ చేస్తున్నారు ఇదే మరి అండర్ మేనేజరు అండర్ గ్రౌండ్ నుండి మైండ్కి వస్తే E5 ఉన్నా ఆఫీసర్కి E5 ఉన్నా E6 ఉన్నా E7 ఉన్నా E3 ఉన్నా E4 ఉన్నా మరి నా జనరల్ అసిస్టెంట్ కార్మికుడికి 5వ కేటగిరీ ఉంటే కేటగిరీ 1 ఎట్లా ఇస్తామని అడిగే నాథుడు లేడు గెలిచిన కార్మిక సంఘాలు మూగబైన ఏమంటారు శకుని పాత్ర అది ఒకటే కాదు డంపర్ ఆపరేటర్లకు ప్రమోషన్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి అది ఆపిండ్రు ఫిల్టర్ వేకెన్సీ ఫిలప్ చేయాలి అది ఆపిండ్రు ఏది ఒక్క సమస్య పరిష్కారం కాలేదు అది అడగడానికి వస్తే బాయిల మీద నిన్న కూడా మేము పోయింది బాయ్ షాఫ్ట్ ఎట్లుంటుంది అని చూడడానికి పోయినాం ఆ మేనేజర్కు పవర్ ఉన్నది మేనేజర్కు పవర్ ఉంది విజిటర్ ఎవరు వచ్చినా లోపల దింపే పవర్ ఉంది మరి ఫారెన్ నుండి వచ్చిన వానికి దింపుతాను పాకిస్తాన్ నుండి వచ్చిన వానికి లోపల దింపి చూస్తాను మేము బాగా పొడుస్తున్నామని మా కార్మిక సంఘాల నాయకుల కార్మిక లోపల చూద్దామని పోతే నువ్వు ఛార్జ్ షీట్ ఇస్తావా రేపు ఇంకోటి గెస్ట్ హౌస్ కూడా డైరెక్టర్ పర్సనల్ అప్లికేషన్ పెట్టాలట ఎవరు చెప్పండి నీకు డైరెక్టర్ పర్సనల్ అక్కడ ఎందుకుంటారో వచ్చి ఇక్కడ ఉండు ఏరియాలో ఉండు కార్మికుల దగ్గర ఉండు జీపీ రావు ఉండేది కార్మికుల దగ్గర వచ్చిండు పిపి విలియమ్స్ దాకా కార్మికుల దగ్గరకు వచ్చిండు ఆర్ఎస్ కాజా దగ్గరకు వచ్చిండు రామన్ కార్మికుల దగ్గరకు వచ్చిండు సమస్యలు పరిచయం వీళ్ళు తుర్కోళ్ళు కదా బుర్కాలో ఉన్నట్టు అక్కడ ఆఫీసులో బుర్కాలు పెట్టుకొని బుర్కాలుగా వంటలు వేసుకొని అట్లా కూర్చుని డ్రామాలు నాటకాలు చేస్తారు నాటకాలు బంద్ చేయండి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినాక వస్తారు ఐఏఎస్ ఆఫీసర్ హటావు సింగర్ ఆఫీస్ డిమాండ్ మీద ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు కోర్టు అనుకొని పోతాడు సింగర్ అదే ప్రైవేట్ కంపెనీ అయితే ఆత్మహత్య చేసుకుని ఇన్ని అవకతవకలతో ఇవాళ ఉంది ఇక్కడ డైరెక్ట్ పాగారికి చెప్తున్నాం మేము రిటర్న్లో రాసినాం సమంత ప్రాజెక్ట్ 500 కోట్ల ప్రాజెక్ట్ మన పైసలు కట్టి నడిపిస్తా ఉంటే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తప్పి మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మా కార్మికులందరినీ బయటికి పంపిస్తాం ఇదా నీ పరిపాలన గతంలో ఐఏఎస్ ఆఫీసర్కి ఒక విలువ ఉండే ఒకవేళ ఎన్కౌంటర్ అయినా నక్సలైట్లు కూడా
ఒక ఐఏఎస్ ఆఫీస్ తోటి నిజ నిర్ధారణ కమిటీ అయింది అనేటోళ్ళు. ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ కంటే దారుణమైన పరిస్థితి సింగర్లో దాపరమైంది. ఐఏఎస్ ఆఫీసర్లు కంపెనీ ముంచుతారు, దోసుకొని పోతారు. కనుక మన కంపెనీ మనమే ఉండాలి. ప్రాజెక్టులు కావాలి, కొత్త ప్రాజెక్టులు రావాలి. నిన్న చూసారు కదా మీరు, నిన్న హెచ్ఎంఎస్ మొదటి నుండి కవితక్క గారు మొదటి నుండి అంటారు ఇది యాక్షన్ వద్దు, వేలం పాటలు పోవద్దు, ఇక్కడ ఉన్నాయని మనయే సంపద, ఆ ప్రాజెక్ట్ మనకే ఇవ్వాలన్నాం. నిన్న మేము మొత్తుకున్నాం. అప్పుడు ఈయన ఐఎన్టీసీ నాయకుడు, ఈ ఏఐటీసీ నాయకుడు, ఈ ఆఫీసర్ అసోసియేషన్ నాయకుడు దొరకోజు పట్టుకుపోయి పెద్దరికం కోరు కాంట్రాక్టర్ దగ్గర ఎన్ని డబ్బులు తప్పిరో తెలియదు. యాక్షన్ లో బొమ్మనండి సింగరేణికి అని వ్యతిరేకించడం మేము చెప్పింది నిజమైంది. నిన్న కేంద్ర మంత్రి ప్రకటన చేసిండు. ఏది నిన్న ఇస్తారం కాదు, తాడిచెర్ల 2 ఇచ్చి మేము ఏదో చేసినాం బడాయి చెప్తాను. తాడిచెర్ల 2 కాదు, అన్ని ప్రాజెక్టు మనకే ఇవ్వండి. కిషన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే నిజంగా ఇక్కడ పుట్టిన బిడ్డవైతే అది ఇవ్వు. రెండోది వేజ్ బోర్డు పీరియడ్ అయిపోయింది, నీ చేతిలో ఉంది, కిషన్ రెడ్డి గారి చేతిలో ఉంది. నువ్వు ఒక లెటర్ సంతకం పెట్టి కోల్ ఇండియా మేనేజ్మెంట్కి ఇస్తే వేజ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసుకొని నడిపించుకోండి అంటే ఇవాళ వేజ్ బోర్డు చర్చలు మొదలు కాలే. ఒక ప్రాజెక్ట్ ఇవ్వలే. లాభాల వాటా ఇవ్వాలి సింగరేణి కార్మికులకు. లాభాల వాటా ఇంతవరకు ప్రకటిస్తలేరు. కంప్యూటరైజేషన్ అయింది, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంత ప్రొడక్షన్ వచ్చింది, ఇంత లాభం వచ్చింది బడాయిలు చెప్పుకునేటోళ్ళు. ఇవాళ కార్మికులకు లాభాల వాటా ఇచ్చే టైంలో ఇంతవరకు ఏప్రిల్ నుండి ఇప్పటిదాకా లెక్కలు చేస్తున్నారు. లెక్కలు చూసుకుంటా కానీ అంకెల గారెడి చేయడానికి లెక్కలు చూస్తున్నారు. ఎక్కడ ఎన్ని కార్మికులు రాకుండా చేయాలి, ఎన్లైనా చూపించాలి, ఈ దొంగ లెక్కలతోటి నడిపిస్తున్నారు. ఇంతవరకు లాభాల వాటి చేయాలి. మరి గెలిచిన సంఘాలు ఢిల్లీ నుండి గల్లిగా మీరే కదా, మొత్తం మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. ఐఎన్టీసీ సనక్ ప్రసాద్ అడుగుతున్నా, సీతారామయ్య గారికి అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే ఆయనకి అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ యొక్క అది ఇదే కదా, కాంగ్రెస్ అనుబంధమే కదా. మరి అవి అన్నీ ఎందుకు అడుగుతలేదు? కనుక కార్మికుల గురించి పని చేస్తలేరు, అధికారులకు కాంట్రాక్టర్ల కోసం అని పనిచేస్తాం. అదే విషయం చెప్పిపోవడానికి, మిమ్మల్ని ధైర్యం చెప్పడానికి, ధైర్యంగా ఉండండి, మేమున్నాం. భయపడి బతుకుతున్న కార్మికులకు ధైర్యం చెప్పడానికి మేము వచ్చినాం. ట్రేడ్ యూనియన్ నాయకుడు అంటే ట్రేడ్ యూనియన్ కార్మికులకు ధైర్యం చెప్పాలి. డాక్టర్లు కదా, పేషెంట్ పోతే ఏం కాదు, చచ్చిపోయేటోని కూడా ఏం కాదు బైసాబ్, నేనున్నా నేను చూసుకుంటా అన్నాడు. ట్రేడ్ యూనియన్ నాయకుడు కూడా అదే పని చేయాలి. కార్మిక మిత్రమా, నీకు ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, నీకు ఏం కాదు నేను చూసుకుంటాను అది. అట్లా అంటలేరు. పిరికితనాన్ని నూరిపోస్తున్న ఈ కార్మిక సంఘాలు దాపరమైనరు సింగరంలో. అందుకే కార్మికులు భయపడి బతుకుతున్నారు. దానికోసం మేము ధైర్యం చెప్పడానికి, సమస్యలు పరిష్కారం చేయడానికి, సింగర్ని రక్షించడానికి మేము వచ్చిన మా కవితక్క గారు వచ్చినారు. కవితక్క వట్టిగా రాలే. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మె చేసి 45 రోజులు సమ్మె చేసి సింగరేణిని సాధించుకున్న సింగరేణి సర్వనాశమైంది. దానికి రక్షించడానికి ఒక ఆడబిడ్డ తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టింది, మీ ముందుకు వచ్చింది. రేపు మేడం గారు గెలిస్తే ప్రభుత్వం వస్తుంది, మాకు గట్టి నమ్మకం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తాయి. వచ్చినప్పుడు సంవత్సరానికి 5 కొత్త బాయిలు, పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు, ఐటీ ఎగ్జామ్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, తర్వాత ఓన్ యువర్ హౌస్ స్కీమ్, ఇవన్నీ మేడం నోట్ నుండి ఉంటే బాగుంటుంది అని మేడం గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై సింగరేణి, జై హెచ్ఎంఎస్, జై టిఆర్ఎస్. అందరికీ నమస్కారం. ఇవాళ సింగరేణి బాయిబాటలో భాగంగా సత్తుపల్లి మైన్ మాట్లాడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, అదేవిధంగా ప్రభుత్వం, అదేవిధంగా గెలిచినటువంటి ఏఐటియుసి సంఘం, వీళ్ళందరూ కలిసి కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులతో మాట్లాడడానికి వచ్చినటువంటి హెచ్ఎంఎస్ యూనియన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఇవాళ చేసినారు. ఇది ఇవాళతో ఆగేది కాదు. వాల్టర్ ఒక మాట చెప్తాడు, నువ్వు చెప్పేది నాకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చెప్పేటటువంటి హక్కును నా రక్తంతోని దారబోసి కాపాడుతా అని చెప్తాడు. అటువంటి సిద్ధాంతాలతోని పనిచేయాల్సినటువంటి కమ్యూనిస్టులు ఇవాళ కరప్ట్ అయిపోయి ప్రభుత్వానికి లొంగిపోయి హెచ్ఎంఎస్ యూనియన్ ఇక్కడికి వచ్చి నిజాలు చెప్తా ఉంటే జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేసిండ్రు.
మరి పోలీసులు ఆపేటంత పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ మేము గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి రావడం జరిగింది. వస్తే కార్మికులందరినీ ముందే మస్టర్ వేసి లోపలికి పంపించారంట. ఏం ఇబ్బంది లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉండేటటువంటి కార్మికులందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మేము ఇవాళ మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. గెలిచినటువంటి ఐఎన్టీయూసీ యూనియన్, గెలిచినటువంటి ఏఐటీసీ యూనియన్, వీళ్ళిద్దరు కూడా మీ దగ్గరికి కార్మిక సంఘాలు రాకుండా ఎట్లా అడ్డుపడుతున్నారో, ఎట్లా మీ భరతం పట్టాలో అవన్నీ కూడా కార్మికులకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఇబ్బంది ఏం లేదు. కార్మికుల హక్కులు ఎట్లా కాపాడుకోవాలో, సింగరేణి సంస్థను ఎట్లా కాపాడుకోవాలో కంకణం కట్టుకొని వచ్చినాం. మీలాగా ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఇక్కడికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా నికార్సుగా కార్మికుల పక్షాన నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం, మాట్లాడతాం. ఇవాళ మా మీద ఈ ప్రతాపం ఏదైతే చూపించిరో, గేట్ దగ్గర తాళాలేసి హెచ్ఎంఎస్ యూనియన్ లోపలికి రాకుండా ఎట్లయితే వేసిరో, ఎంత టాలెంట్తోని ఒక గంట ముందే మొత్తం అందరు కూడా కార్మికులను డ్యూటీలు ఎక్కించి పంపించిరో, నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్న ఐఎన్టీయూసీ నాయకులకి, ఏఐటీసీ నాయకులకి, ఆ టాలెంట్ చూపించండి. ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్ ఇప్పించండి దమ్ముంటే. ఆ టాలెంట్ చూపించండి. ఏ జనరల్ మేనేజర్ అయితే దుమ్ముల ఓపెన్ క్యాష్ దగ్గర బ్లాస్టింగ్ జరిగే దగ్గర అక్కడ అన్నం తినాలే మీరు లంచ్ బ్రేక్ లేకుండా అని ఇబ్బంది పెడుతున్నాడో, దమ్ముంటే ఆ కార్మికుల హక్కులను కాపాడండి. ఇవాళ ఒక్కరోజు వచ్చినాయి కాదు కార్మికుల హక్కులు, 100 సంవత్సరాలు కొట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రక్తం చిందిస్తే ఈ ఎర్ర జెండాక ఎర్ర రంగు వచ్చింది. ఈ ఎర్ర జెండా కప్పుకునే ఏఐటీసీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ సింగరేణిలో ఎక్కడ బావి ఉంటే దుంకి సావాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ దొంగ దెబ్బ తీయడం ఏంది? పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్మికులకు, కార్మిక సంఘాలకు మీరు గ్యాప్ క్రియేట్ చేయడం ఏంది? మీరు ఏఐటీసీ వాళ్ళు అధికారంలో లేనప్పుడు రాలేదా బాయిల మీదకి? ఆనాడు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా కూడా బాయిల మీటింగ్లు అలౌ చేయలేదా? ఏమి ఇబ్బంది ఉన్నది మీకు? అంత భయం ఎందుకు? ఇవాళ సత్తుపల్లి కొత్త ఏరియాగా డెవలప్ అవుతుంది. మరి కళ్ళు కనబడతలేవా మీకు? ఇక్కడ కార్మికుల పిల్లలకు స్కూల్ ఉందా? హాస్పిటల్ ఉందా? కార్మికుల పిల్లలకు 2 బెడ్లతోనా మీరు నడిపేది హాస్పిటల్? ఇన్ని 100,000 కోట్లున్న సింగరేణి సంస్థలో 2 బెడ్లతో సత్తుపల్లిలో సింగరేణి హాస్పిటల్ నడుస్తుందా? ఏడికి పోవాలి? కార్మికుడికి జబ్బు వస్తే ఎక్కడికి పోవాలి? ఇబ్బంది వస్తే పిల్లల్ని ఏ ప్రైవేట్ స్కూళ్ళలో ఏర్పించాలి? ఇక్కడ కొత్తగా మైళ్ళు రాబోతూ ఉన్నాయి, ఏరియా కాబోతూ ఉంది. ఒక కమ్యూనిటీ హాల్ ఉందా కార్మికులకు? అడిగినరా ఎప్పుడన్నా? అది అడగరు. వాటర్ ట్యాంకర్లు కానీ, డోజర్లు కానీ, షవర్లు కానీ ఒక్కటన్నా కండిషన్లు ఉందా? అవుట్ ఆఫ్ సర్వీస్ అయిపోయిన వాటిలలో ఇలా కార్మికుడు ఎక్కి నడుపుతూ ఉంటే మంటలు అనుకోండి ఒక షవర్ కాలిపోయింది. ఇక్కడ ఇంగిత జ్ఞానం ఉందా ఇక్కడ గెలిచిన కార్మిక సంఘాలకు? అవి అడిగే దమ్ము లేదు. కానీ హెచ్ఎంఎస్ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, కార్మికులతో మాట్లాడతారంటే గేట్ కాడ పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకుంటున్నారు. పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకున్నారంటేనే మీ గుండెల్లో భయం మొదలైంది. హెచ్ఎంఎస్ గెలుపు ప్రారంభమైంది. ఖచ్చితంగా త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు వస్తాయి. హెచ్ఎంఎస్ విజయ డంకా మోగిస్తుందని ఇలా సత్తుపల్లి సాక్షిగా మేము చెప్తా ఉన్నాం. నిజంగా పోలీస్ అన్నలు కూడా నేను అడుగుతా ఉన్నా, మీకు ఇండ్లు లేకపోతే మొత్తం సింగరేణి క్వార్టర్లే కదా ఇస్తున్నాం. మీకు ₹1 ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు డిపార్ట్మెంట్ నుంచి మీకు వచ్చే హెచ్ఆర్ఏ రాంగా మీకు సింగరేణిలే మేము ఇస్తున్నాం కదా క్వార్టర్లు. మరి ఆ సింగరేణి కార్మికుల హక్కులు కాపాడడానికి వస్తే మీరు మా కార్మిక సంఘాల నాయకులను అడ్డుకుంటే ఎట్లా? అసలు వాట్ రైట్ డస్ పోలీస్ హ్యావ్ టు కమ్ ఇన్ టు సింగరేణి క్యాంపస్? యూ హ్యావ్ నో రైట్. దిస్ ఈస్ ఎ ఏరియా వేర్ లేబర్ ఇస్ టు బి ప్రొటెక్టెడ్. సింగరేణి హ్యాస్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీ. మాకున్న సెక్యూరిటీ, మా సెక్యూరిటీ స్టాఫ్ చాలు. కొత్తగా పోలీసు వాళ్ళు రాకూడదు. నేను జనరల్ మేనేజర్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇవాళ మా సంఘం రాకుండా ఆపిరు కదా, మిమ్మల్ని ఖచ్చితంగా లేబర్ కోర్టుకి ఇడుస్తాం. నేను చెప్తా ఉన్నా, మేమేమి అవసరం అంటే గల్లీలో గుండాగిరి వేస్తాం, తాళం వేస్తే తాళం బల కొట్టుకొని లోపలికి వచ్చినాం. అవసరం అంటే లేబర్ కోర్టులో కూడా లేబర్ చట్టాలతో వాదించి కార్మికులను కలవకుండా మమ్మల్ని కార్మిక యూనియన్ నేతలు ఏదైతే అడ్డుకున్నారో చట్టపరం కూడా చర్యలు తీసుకుంటాం. అన్నిటికన్నా ఎక్కువ కార్మికుల మంచి కోసం ఇక్కడికి వచ్చినాం. అడిగేటోడు ఒకడు ఉండాలి. ప్రభుత్వాన్ని కానీ గెలిచినోని కానీ అడిగేటోడు ఒకడు ఉంటేనే ముందడుగు పడుతుంది. ఎవడు అడగలేదంటే ఇగో ఇవాళ అయినట్టు అవుతుంది. కుక్కిన పేర్లలాగా ఇవాళ గెలిచి మీరు అధికారంలో ప్రభుత్వంలో కార్మికుల హక్కులను విస్మరించి పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక మూడోది, అన్నిటికన్నా ఎక్కువ ఐఎన్టీఎస్ వాళ్ళు ఇక్కడ గెలిచిరట.
అన్నలు మీరు పేర్లు ఎవరో నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ 50,000 కోట్లు బాకీ ఉందన్న సింగరేణికి. అజర మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇప్పియండి. మొన్న మేము ప్రకటన చేసినాం ఏమని, సింగరేణి బాయిబాట పోయిన 20వ తారీఖు నాడు ప్రారంభించినప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, అది కార్మికుడు హక్కు. అది మీరు ఇచ్చి నెల నెల మెడికల్ బోర్డు పెట్టకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి మేము నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో అని చెప్పినాం. నాకు చెప్పంగానే జనక్ ప్రసాద్ గారు పూల బొకే పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినరు. ఫోటో దిగిండు. ఆయన ముఖ్యమంత్రిని గుర్తుపట్టిండో లేదో కూడా నాకు తెలియదు. ఫోటో దిగి ఒక ప్రకటన ఇచ్చుకున్నారు. ఏందట, 18వ తారీఖు నుంచి మేము పెట్టేస్తున్నాం మెడికల్ బోర్డు అని ఆయన చెప్తాడు. ఏ వెనక పడిపోతున్నామని సుక్క గుర్తోళ్ళు ఉరికిండ్రు. వాళ్ళు ఒక బొకే ఇచ్చుకున్నారు, వాళ్ళు ఒక ఫోటో పెట్టి 15వ తారీఖే మెడికల్ బోర్డు ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? హెచ్ఎంఎస్ ఉంది అడగడానికి కాబట్టి, దీక్ష చేస్తాం కార్మికుల పక్షాన మేము అన్నాం కాబట్టి ఇలా ఉరికొచ్చి ప్రకటన చేస్తున్నారు. మరి 30 నెలలలో ఏమైంది ఈ సోయి? 30 నెలలలో కార్మికులు కండ్లలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవాళ నేను డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకున్నటువంటి కార్మికులందరికీ కూడా హెచ్ఎంఎస్ తరఫున భరోసా ఇస్తా ఉన్నా. అన్నలారా మేము 2 నెలల్లో రిటైర్ అవుతున్నాం, 3 నెలల్లో రిటైర్ అవుతున్నామని భయపడకండి. మీరు ఏనాడైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ డేట్ని కన్సిడర్ చేయాలి. ఆ అప్లికేషన్ డేట్ ప్రకారమే డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మీరు రిటైర్ అయిపోయినా సరే ఆ అప్లికేషన్ డేట్ ప్రకారమే మీరు అనుకున్న వాళ్ళకి, మీ పిల్లగానిక అల్లునిక పక్కింటోళ్ళక మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ హక్కు కోసం హెచ్ఎంఎస్ పోట్లాడుతుంది. ఒక పక్క వెల్ఫేర్ లేదు, ఇంకొక పక్క డెవలప్మెంట్ లేదు. రెండు లేకుండా సంస్థను ఎట్లా కాపాడతారు? మేము ఇవాళ సింగరేణి యాజమాన్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సత్తుపల్లి పరిస్థితి ఇల్లందు లెక్క కావద్దు, గుండాల లెక్క కావద్దు, మనుగూరు లెక్క కావద్దు. ఏమైతుంది ఇవాళ? ఇల్లందులో మొత్తానికే లాకౌట్ అయిపోయింది. అక్కడ జిఎంని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ గుండాలలో ఏ గ్రేడ్ బొగ్గుంది, సర్వే చేసి రిడ్స్పెట్టి ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలే. మనుగూరులో ఏమవుతుంది? అక్కడ ఒకటే ఓసి నడుస్తుంది, ఇంకా 3 ఏళ్ళు అయితే అది అయిపోతుంది. కార్మికులకు అర్థమైతలేదు, ఏడుకోవాలనో ప్రజలకు అర్థమైతలేదు. సత్తుపల్లిది ఆ పరిస్థితి కాకూడదు. సత్తుపల్లిలో కొత్తగా వచ్చే ఓపెన్ కాస్ట్లు అన్నీ కూడా సింగరేణి సంస్థనే నిర్వహించాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంస్థ బతకాలే. ఇవాళ ఇక్కడ సమాంత అని సిహెచ్పి కట్టిండ్రు అంతకుముందు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. ఏమైంది? దాన్ని కట్టి 1000 కోట్లతో కట్టిండ్రు, సంస్థ సొమ్ము పెట్టిండ్రు. కార్మికుల చెమట రక్తం ఉండే దాంట్లో 350 మంది కార్మికులు అక్కడ పనిచేసేది. ఇలా దాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కంపెనీ ఉంటుంది సుషి అని, ఆ సుషి కంపెనీకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్తే ఏమైంది? అందులో 350 మంది మన సింగరేణి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని బయటికి పంపించేసారు. అంటే మన కార్మికులేమో నడుము నొయ్యంగా ఈపు నొయ్యంగా ప్రైవేట్ బస్సులు మాట్లాడుకోవాలి, ఇక్కడ నుంచి కొత్తగూడెం పోవాలి, లేకపోతే కొత్తగూడెం నుంచి ఇడికి రావాలి. ఇవాళ రోజు మీ అందరికీ తెలుసు, సత్తుపల్లిలో రోజుకు 300 నుంచి 400 మంది ప్రైవేట్ బస్సులు మాట్లాడుకొని కార్మికులు కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసిపోతారు. ఎంత మోసం అంటే, ఎంత దారుణం అంటే, కొత్తగూడెంలోనేమో 2% వస్తుంది హెచ్ఆర్ఏ, ఇక్కడ 9% రావాలి సత్తుపల్లిలో. మరి వాళ్ళు రోజు ప్రయాణం చేస్తున్నారు కదా, ఈ మైన్లోనే రిపోర్ట్ చేస్తున్నారు కదా. మోసం ఎంత ఘోరం అంటే, అక్కడ ఇచ్చినట్టే 2% ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకు ఇయర్ 9%? 7% కార్మికుల సొమ్ముని మేనేజ్మెంట్ పక్కన పెడుతుంది. ఇది అడిగే దమ్ము ధైర్యం ఉందా ఏఐటీసీ వాళ్ళకని నేను అడుగుతా ఉన్నా. ఇప్పియండి కార్మికులకు 7% అదనంగా హెచ్ఆర్ఏ ఇప్పియండి, ఆ హక్కును తెలియజేయండి. హెచ్ఆర్ఏలు ఇప్పారు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పారు, అలియాస్ నేమ్ల గురించి మాట్లాడరు, పిల్లల స్కూళ్ళ గురించి మాట్లాడరు, హాస్పిటల్స్ గురించి మాట్లాడరు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోతున్నారు. అడిగి పోయినాక ఏం చేస్తున్నారు? తల్లిని తండ్రిని ఆపరేషన్ థియేటర్లో వండబెట్టి, ఇగో గవర్నమెంట్ ఇచ్చింది అయితే నాసి రకంగా ఉంటుంది, మేము ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తే ఎక్కువ ₹1,00,000 కట్టండి, ₹1,50,000 కట్టండి అంటే, ఆపరేషన్ టేబుల్ మీద తండ్రి ఉంటే చచ్చినట్టు కడతారు కార్మికులు. ఎంత ఘోరం అంటే, కార్మికులు ఇగో మీ జీతంలోకి వెళ్ళి తీసుకోవాలన్నా అని ఇవాళ ఏఐటీసీ ఐఎన్టీసీ చేసిన ఘనతకు డైరెక్ట్గా జీతంలోకి వెళ్ళి కోసేస్తున్నారు. అడిగేటోళ్ళు ఉండరా? ఎందుకు అడుగుతలేరు? ఇవన్నీ అడగకుండా అడగడానికి వచ్చిన మమ్మల్ని ఆపడం ఏంది? మమ్మల్ని ఆపితే మీకేమొస్తుంది? ఇవాళ రేపు ఎడ్డి గుడ్డి కాలం కాదు. మమ్మల్ని ఆపినా సరే ప్రతి సెల్ ఫోన్లకు దూరుతాం మేము, ప్రతి మెసేజ్కి పోతాం మేము, మా కార్మికుల దగ్గర పోయి వాళ్ళ హక్కుల్ని కాపాడుకుంటాం. పోలీస్ మిత్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు మాకు ఏం లొల్లి లేదు. సింగరేణికి పోలీసు వాళ్ళకి దగ్గర చుట్టవరికం ఉన్నది. మీకు అన్ని ఫ్రీ క్వార్టర్లు ఇస్తున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం.
డీజిల్ కూడా పోలీస్ బండ్లకు సింగరేణి పైసలతోనే పోయిస్తున్నాం. పంచాయతీ మీకు మాకు కాదు, మా పంచాయతీ ప్రభుత్వంతో ఉన్నది. నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ మీరు మమ్మల్ని ఆపి మీ కౌంట్ డౌన్ మీరే ప్రారంభించుకున్నారు. అది ఏఐటీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఐఎన్టీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్నిటికన్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. ప్రజలు విసిగిపోయి ఉన్నారు, హక్కులను కాలరాస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది, ఎంతోమంది బిడ్డలను అమరులు చేసుకొని సాధించుకున్నాం తెలంగాణ. ఇట్లా గేట్ల కాడ తాళమేసి మమ్మల్ని రానియకుండా, మమ్మల్ని ఎవరు మాట్లాడకుండా చేస్తారనుకుంటున్నారు. కానీ అది కాదు, అది కుదరదు. ఖచ్చితంగా మేము కార్మికుల హక్కుల కోసం నిలబడతాం. ఫ్యూచర్లో ఎలక్షన్లో పోటీ చేస్తాం. హెచ్ఎంఎస్ని గుర్తింపు సంఘంగా గెలిపించమని సత్తుపల్లి కార్మికులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. అడిగేటోడు ఉంటే, గట్టిగా మీ పక్షాన్ని నిలబడి మాట్లాడేటోడు ఉంటే మన హక్కులన్నీ వస్తాయి. కాబట్టి గెలిపించండి హెచ్ఎంఎస్ని, హక్కులు సాధించండి, జీతాలు పెంచుకుందాం, ఎక్విప్మెంట్ని అప్గ్రేడ్ చేసుకుందాం, అలియాస్ నేమ్ల సమస్య తీర్చుకుందాం, డిపెండెంట్ ఉద్యోగాల సమస్య తీర్చుకుందాం, మన ప్రమోషన్లు ఏవైతే ఆగిపోయినాయో వాటి సమస్య తీర్చుకుందాం. ఇక్కడ ఈపీ ఆపరేటర్స్ ఉంటారు, వారందరి సమస్యలు తీర్చుకుందాం. ఏదైతే పిహెచ్డి పోయిందో 50%, ఏదైతే N-1 విధానం ఉందో వాటిని కూడా రివర్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇవన్నీ హక్కులు సాధించాలంటే హెచ్ఎంఎస్కు, టీఆర్ఎస్కు అండగా నిలబడాలని కార్మిక సంఘ కార్మికులందరినీ కూడా నేను కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హెచ్ఎంఎస్, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై సింగరేణి. కాపాడుకుంటాం సింగరేణి కార్మికుల హక్కుల్ని, కాపాడుకుంటాం సింగరేణి సంస్థను, కాపాడుకుంటాం సింగరేణి సంస్థను. మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి, ప్రభుత్వ దొంగ విధానాలు, ప్రభుత్వ దొంగ విధానాలు. జై తెలంగాణ, జై సింగరేణి. అందరు గట్టి నినాదాలు ఇవ్వండి. కార్మికుల ఐక్యత, అందరు చెప్పాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. లూట్నే వాలా జాయేగా, లూట్నే వాలా జాయేగా, लूटने वाला जाएगा, खाएगा, कमाने वाला खाएगा, कमाने वाला खाएगा. इनकिलाब जिंदाबाद, इनकिलाब जिंदाबाद, HMS जिंदाबाद, TRS जिंदाबाद.